ఎస్ జీవన్ ప్లీజ్ టు డూ ద ఆనర్స్. అవును, ఈ పోస్టర్లో ఈ నటరాజ్ బాక్స్ ఉంది కదా, దీనికి నీకు ఏదో సంబంధం ఉందంట కదా జీవన్? అది ఫ్రెండ్షిప్కి చిహ్నం. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరి ఫ్రెండ్షిప్కి? అందరు ఫ్రెండ్షిప్కి. మీకు తరుణ్ గారికి మంచి ఫ్రెండ్షిప్ అనుకుంటా కదా చాలా ఏళ్ల నుంచి? అవునండి. అందరు తరుణ్ కోసం ఏమైనా చేస్తావా? అంటే అందరి కోసం అన్నీ చేస్తాను, తరుణ్ గురించి కూడా ఎక్కువ చేస్తాను. అయితే ఒక పాట పాడు. తరుణ్ కోసం చేస్తానని చెప్పి మాట తప్పకు జీవన్, నీ గుండు మీద ఒట్టు. ఏంటి పీడ వదిలేది? నీకు పెళ్లి చేస్తా, పాడు. ఓకే గీత గారు రండి. గీత గారు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడదు కానీ, ఓకేనా? ఇంకా టైం ఉందా? ఫిల్లర్స్ బాగానే పెట్టుకున్నావు. మన దగ్గర ఉండేదే ఫిల్లర్స్, ఫేస్ మీద వేసుకోం కానీ స్టేజ్ మీద వేస్తాం. రండి. అందరికీ నమస్తే అండి. నా కొడుకుకి ఎన్ని ఇంకా 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 చాలా షేడ్స్ ఉన్నాయి, మీకు తెలియదు. 50 షేడ్స్ చూపించు. అవునా? ఏంటవి? అంతేలేండి, అమ్మల దగ్గర చాలా షేడ్సే చూపిస్తూ ఉంటారు కొడుకులు. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ టీమ్ జీపీఎస్. వాడిని యాక్టర్ చేయించినందుకు, హీరో చేయించినందుకు, బికాజ్ వాడికి యాక్టింగే ఇష్టం అనమాట. 2 years సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాసినాడు, ఐ వాంట్ డూ యాక్టింగ్ అనేసి, ఐ వాంట్ బికమ్ ఎన్ యాక్టర్ అని. మీకే రాశాడా? అంటే మా ఇంట్లో ఒక ఆయనకి ఇచ్చినాడు. ఆ లెటర్ ఇంకా ఉంది నా దగ్గర. అయితే వాడికి బాగా లావు ఉండేదన్నమాట. మీరు చూసినారు కదా దీంట్లో మహానటిలో, అంతకంటే ఇంకా లావు ఉండేది. వీడు యాక్టింగ్ అని అంటే ఎట్లా అని అనుకున్నా, బట్ అబ్బా తప్పించుకున్నా, డైరెక్టర్ అయిపోయినాడు అని అనుకున్నా. కానీ మళ్ళీ అగైన్ వాళ్ళు బ్రాట్ హిమ్ ఆన్ టు ద స్క్రీన్. వాడు యాక్టింగ్ మెటీరియల్ కాదనుకుంటా, బికాస్ దర్ ఆర్ సో మెనీ వర్సటైల్ బిగ్ యాక్టర్స్. వాడు ముందర మళ్ళీ డాన్స్ ఆడిపించినారు వాడితోటి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ అ వండర్ఫుల్ సక్సెస్ అండ్ బ్యాక్ టు ద థియేటర్స్. థ్యాంక్ యూ. గీత గారు చెప్పండి. మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారా? లేదబ్బా, ఇయ్యలే. కశ్యప్ ఇయ్యలే. ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. తరుణ్ గారికి అయితే ఇచ్చారు కానీ వై డెంట్ యూ గివ్ అ రోల్ టు గీత గారు? ఏది? వాడు షేడ్స్ అని చూసేస్తానని భయమేమో. యా కరెక్ట్. ఆల్రెడీ మీరు తరుణ్ గారి షేడ్స్ చూసేశారు కదా, మళ్ళీ కశ్యప్ గారి షేడ్స్ ఎందుకు? ఇవాళ వేసుకొని వచ్చాడు అసలే ఒక షేడ్. యా, థ్యాంక్ యూ గీత గారు, ఫ్యాంటాస్టిక్ అండి. మీ యాక్టింగ్ కూడా అంతే వర్స్టైల్గా ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్. థ్యాంక్ యూ. తరుణ్ ఇస్ ఆన్ వీడియో. తరుణ్ ఒక్క నిమిషం, 1 second. ఎట్లా పెట్టాలి ఇప్పుడు మైక్ దీన్ని? తరుణ్ మాట్లాడండి. గీత గారు రండి. ఇప్పుడే మీ అమ్మగారు మీ గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పారు. ఒక్క నిమిషం, ఫోన్కి ఎక్కడ మైక్ పెట్టాలో తెలియట్లేదు నాకు. యా, ఇక్కడేనా? హలో, చెప్పండి. యా మ్యామ్. హలో మ్యామ్, హౌ ఆర్ యు సుమ గారు? ఐఎమ్ గుడ్ అండి. మీరేంటిది థాయిలాండ్లో ఉండిపోయారు? నాకు ఇక్కడ ఇండియన్ వీసా రావట్లేదండి. అవునా? ఓ మై గాడ్, చాలా పెద్ద సమస్య వచ్చింది. మీ అమ్మగారు అన్నారు ఇక్కడ పెద్ద సమస్య. 50 షేడ్స్ ఆఫ్ తరుణ్ కాదు, తరుణ్లో ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయని, సెకండ్ క్లాస్లో మీరు లెటర్ రాశారని అన్నీ చెప్పేశారు. ఆహా, అందుకనే నేను అమ్మని ఏప్రిల్ రిలీజ్ ఈవెంట్కి తీసుకెళ్ళానండి. అరే నేను యూఎస్కి ఇంకా రానే ఇయ్యర్రా నిన్ను, అస్సలు థాయిలాండ్లో ఉండిపో. సరే సరే, తర్వాత మాట్లాడదాం. తరుణ్ అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు ఏంటి? పప్పన్నం రోజు పెడతాను మ్యామ్, మీరు సెండ్ ఇట్ టు యువర్ హౌస్. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మన ఎదురుగా శ్రీ విష్ణు గారు ఉన్నారు, నారా రోహిత్ గారు ఉన్నారు, జేడి చక్రవర్తి గారు ఉన్నారు. హలో 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 ఎవ్రీవన్. రియలీ సారీ, చాలా ఫోమో అవుతుంది అక్కడ ఉండాల్సింది, బట్ ఐఎమ్ రియలీ మిస్సింగ్ దిస్ అవుట్. చాలా యూనిక్ సిచ్యువేషన్ ఏమో ఇది, బట్ ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. మ్యామ్, మీ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి నాకు. సారీ తరుణ్, చూడండి ఇప్పుడు. Now I can see that. Yeah, perfect. ఓకే తరుణ్, అంటే నేను చాలా హ్యాండిల్ చేశాను కానీ ఇలా హ్యాండిల్ చేయడం నాకు ఎప్పుడు తెలియదు. జేడి గారు వాంట్స్ టు ఆస్క్ సంథింగ్. యా తరుణ్. Oh damn. Sir, hi sir.
హాయ్ 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 తరుణ్. తరుణ్ ఇక్కడ ఏంటంటే సుమ చాలా ఇంటెలిజెంట్. ఫ్లిప్ చేస్తే మేము కనిపించి మళ్ళీ మేము ఫోకస్ ఉంటాం అని కావాలని ఆ కెమెరా పక్కనే పెట్టుకుని ఉంచింది. సో ఐ థింక్ సుమ ఇక్కడ ఫ్లిప్ చేస్తే మేము కనిపిస్తాం. మీరు అటు కనిపిస్తే మళ్ళీ నేను పాడాల్సి వస్తుంది. వారేవా ఏమి ఫేసు. కాదు, యాక్చువల్లీ తరుణ్ ఉండగానే నాకు ఒక కోరిక తీర్చాలి. మాది కామెడీ ఫిల్మ్, అది కామెడీ అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు జీవన్ వచ్చి పాట పాడాలి. ఎస్ తరుణ్ మీరు అక్కడ లైన్ లో ఉండాలి ప్లీజ్. జీవన్ ఒక పాట జీవన్ పాడుతున్నారు. పాట పాడి తీరాలి. తరుణ్ ఎస్ either you should regret for జీవన్ or we'll all regret. జీవన్ ప్లీజ్ కమ్. ఒక మంచి పాట చెప్తా కమ్. దాదా జీవన్ కమ్ జీవన్. తరుణ్ ఉండగానే పాడాలి నువ్వు. దా. మంచి పాటను పాడు చేయకండి మ్యామ్. మంచి ప్రోగ్రామ్ ఇది. కాదు ఇది మంచి ప్రోగ్రామ్ అని తెలియడానికి తరుణ్ తను పాడితే బెటర్. తరుణ్ మీరు ఎక్కువ దగ్గరగా వినడం కోసమని మీ ముక్కు దగ్గర పెడుతున్నారు ఫోన్, కొంచెం దూరం పెట్టండి. మ్యామ్ ఇది కాదు నేను మ్యామ్ హలో. యా చెప్పండి. ఏదా జీవన్ మ్యామ్ నేను గాయపడ్డ సింహం మ్యామ్, భయపడ్డ సింహం చేయకండి. మీరు ఇక్కడ లేరని మేము బాధపడ్డ సింహాలం అయ్యాము. ఒక్క నిమిషం ఉండండి, జీవన్ పాడతాడు. జీవన్ పాడు. దా సెంటర్లోకి రా జీవన్. యా పాడు. పాటలు ఏ పాట పాడాలి? నువ్వు ఏది పాడినా చదివినట్టే ఉంటుంది, పాడుద్దా. ఇగో తరుణ్ ఉన్నాడు నీ ముందు, తరుణ్ ఉన్నాడు, నీకు ఇంకేం కావాలి? థైలాండ్లో ఉన్నాడు, ఇక్కడెక్కడ. లేదు కాదు చెప్పు, లైవ్లో ఉన్నాడు. చిన్నప్పుడు అంటే పాటలు రావు, నవ్వద్దు. ఎందుకు ఈ ప్రోగ్రామ్కి రానందుకు. ఒకప్పుడు నువ్వు చిన్నప్పుడే ఉంది అయితే. దా. చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఎంఎంటీఎస్లో ఒక పాట ఉండేది. తరుణ్ భాయ్ మీ ఇష్టమైన పాట పాడుతున్నా. ఈ రోజు నుంచి అది ఇష్టం లేకుండా పోద్ది, పాడండి. మీరు ఇష్టం పోయేటట్టుంది. పర్దేశీ పర్దేశీ జానా నహీ ఆ పాట. ఏ పాడండి పర్వాలేదు. పాడు. నేను తరుణ్ని కాదు, గట్టిగా కాదు. గట్టిగా పట్టుకొని ఉన్నా. యా. ఒకటి మాత్రం నిజం, ట్రైన్ లో పాడే పాటే పాడుతున్నాడు. దా. అది ఎప్పుడో చిన్నప్పుడు. అరే దాదా అంతే అదొక్క అంతే. జీవన్ మన ఇద్దరం కలిసి వీ కెన్ డూ ఇట్. రెడీ దా. 1 2 3 స్టార్ట్. परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के, అరే అరే రే 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 मुझे छोड़ के. ఏదో పెళ్లి చూపుల్లో పాడుంటావు కదా ఇది. సుమా ఒకే పాటలో 2 ట్యూన్స్ ఇచ్చాడు, మధ్యలో యువర్ డిస్టర్బింగ్ హిమ్. పాడు. ఇదిగో ఈ ఒక్క పాట పాడితే జేడీ గారు మనల్ని వదిలేస్తారు. వారేవా ఏం ఫేస్ పాడేసి. వారేవా ఏమి ఫేసు అంతేనా? కొత్త ట్యూన్ ఏదో బాగుంది. రెడీ 1 2 3. పాడు పాడు బాగుంది. వారేవా ఏమి ఫేసు. తరుణ్ పాడవా? తరుణ్ పాడవా? అక్కడ అది పర్దేశీ పర్దేశీ జానా నహి అని పాడే వరకే అందరు పీకుంటారు అక్కడ. నువ్వు ఏం పాడుతున్నావు అసలు? చూడు ఇందులో తరుణ్ చెవు కనిపిస్తుంది. తరుణ్ భాయ్ చెవు దగ్గర పెట్టుకు పెట్టినాడు తరుణ్, ఏం మిస్ అవుతాను అని. వారేవా